ముఖ్యంగా మా దళిత రత్న అవార్డు గ్రహీత జాతీయ నాయకులు జాతీయ మేధావి శ్రీ జేబీరాజు గారు, గోల రమేష్ గారు, మరి మిగతా పెద్దలందరూ కూడా ఈ మాతో ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి సంస్థ ఉమ్మడి 5 జిల్లాలో వ్యాపించున్నది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కరీంనగర్ 5 జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఒక పెద్ద పబ్లిక్ రంగ సంస్థ, రాష్ట్ర పబ్లిక్ రంగ సంస్థ. దీని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఉంటుంది. సో వాళ్ళ ఆధీనంలో కూడా ఇది 2 మానిటరింగ్ లోపల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఒక లీడింగ్ ఆర్గనైజేషన్ మీద మరొక పత్రిక ఎడిటర్ కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, ఎవరైనా కానీ ఒక స్పందించాలనుకున్నప్పుడు ఒక పబ్లిక్ రంగ సంస్థ మీద మాట్లాడాలి. దానికి ఒక డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఆధీనంలో ఎనర్జీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దాని మీద మరి అంత ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి, ప్రీ కన్ఫైన్డ్ మైండ్ తోటి మరి ఏబిఎన్ ఛానల్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడాన్ని దళిత మేధావి సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి, తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి, మరొక పబ్లిక్ రంగ సంస్థ, దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ ఆర్గనైజేషన్లో ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో ఉద్యోగం చేశాను. మాకు తెలుసు దానిలో ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది, ఏ విధంగా నిలదొక్కుకోవాలి ఆర్గనైజేషన్, ఎట్లా సస్టైన్ కావాలి, ఎట్లా కాంపిటీషన్ను తట్టుకొని ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ముందుకెళ్లాలనుకున్నప్పుడు నానా కండిషన్స్ పెట్టుకొని ముందుకెళ్తాం. అలాంటి పరిస్థితి లోపల ఫీల్డ్ విజిట్ అనేది ఒక ఐటమ్, అది అంతే. అంతేగాని ప్రీ బిడ్ మీటింగ్ అవుతుంది, ఇంకా ఎంక్వైరీ కూడా కాలేదు, ఇంకా బిడ్ కూడా కంప్లీట్ కాలేదు. ఈయన ఏదో ఊహించేసుకొని ముందే రాసేసుకొని నేనే మార్కులు కొట్టేయాల మరి పెద్దోళ్ళ దగ్గరను, మరి ఆయనకి ఏంటో ఆలోచన తెలియదు. కానీ ప్రతిది కూడా ముందే ఊహించేసుకుంటాడు, ఒక ఎడిటోరియల్ అని రాస్తాడు. ఇది చాలా శోచనీయమండి. అది నిజంగా తప్పు జరిగితే రాయాలి. ఒక 4th పిల్లర్ అనేది, మీడియా అనేది ఒక డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్. అది సక్రమంగా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మరి ఒక మానవుల హక్కులు కానీ కాపాడబడతాయి. కాబట్టి మరి పత్రికా రంగానికి, మీడియా రంగానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి సమాజంలో. కానీ దాన్ని తక్కువ చేసుకొని కొంతమంది వాళ్ళు కూడా పొలిటిసైజ్ అయిపోతున్నారు. అది చాలా శోచనీయం. మీరు ఒక ఇండిపెండెంట్ బాడీగా ఒక మీడియా అనేది ఒక దిక్సూచిగా ఉండాలి రాష్ట్రానికి, దేశానికి. కానీ ఇక్కడ జరుగుతలేదు. నేను 35 years సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసి 7 సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నాను. అనేక సంస్థలతోటి నేను పనిచేస్తా ఉన్నా. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కొన్ని ఐటమ్స్, కొన్ని హెడ్డింగ్స్ చూస్తుంటే. సమాజానికి ఏది అవసరం ఉందో అది రాయరు, వాళ్ళకి ఏది బెనిఫిట్ అది రాస్తూ ఉంటారు. అది ఎక్కడిదండి? ఇది చాలా తప్పు. నేను ఇప్పుడే కాదు, ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్ ఛానల్లో ముందే అన్ని ఊహాజనితమైనటువంటి వార్తలు, ఎడిటోరియల్స్ ఇవన్నీ దేశానికి పనికొస్తాయా, సమాజానికి పనికొస్తాయా, రాష్ట్ర అభివృద్ధికి పనికొస్తే రాయండి, సమాజానికి పనికొస్తే రాయండి. అంతేగాని నీకు పనికొచ్చేదో, నీ అభివృద్ధికి పనికొచ్చేదో నువ్వే మార్కులు కొట్టేయాలని కాదు. చాలా తప్పది. ఎందుకంటే మీడియా అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ యొక్క అంటే సృష్టిలో అంటే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మీడియా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే ప్రజాస్వామ్యం అంత పురుడు వెళ్తుంది, అంత ప్రజాస్వామ్యము చాలా అభివృద్ధిలోకి వస్తుంది. అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ అభివృద్ధి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో పత్రికల యొక్క, మీడియా యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదండి. దాన్ని విస్మరిస్తున్నాం. చాలా బాధ అనిపిస్తూ ఉంది. నా సర్వీస్లో నేను చూశాను, చిన్న విలేకరులను మొదలుపెట్టి పెద్ద విలేకరుల దాకా చూశాను. కానీ అక్కడ ఉన్న నీతి, నిజాయితీ మరి పైకి పోయినాక అక్కడ లేదు. వాళ్ళు కూడా ఏదో సీఎం అనుకుంటారో, మరి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. కానీ అది చాలా బాధాకరమైన విషయం. సమాజంలో మీ పాత్ర మీరు పోషించాలండి. నా పాత్ర నేను పోషిస్తా, ఒక సిటిజన్గా, ఒక నాయకుడిగా నా పాత్ర నేను పోషిస్తా. ఒక మీడియా యజమానిగా మీ పాత్ర మీరు పోషించాలి. అసత్యం జరిగినప్పుడు, అవినీతి జరిగినప్పుడు వెలికి తీయాలి. నిజంగానే అక్కడ అవినీతి జరిగింది, నిజంగానే అక్కడ మీరు సిస్టమ్ ఫాలో అవుతలేరు, వాళ్ళకు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారంటే నిగ్గు తేల్చండి,
నిజంగా రాసి అప్పుడు అవసరం అనుకుంటే మనం దేనికంటే దానికి రెడీ ఉండేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ అట్లా లేదు. అసత్యమైన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి మీద రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎలాంటి మరక లేదండి నేను చూసినంత మట్టుకు. ఆయన అంటే ఒక సిఎల్పి లీడర్గా ఉన్నా, అంతకుముందు వేరే ఎమ్మెల్యేలుగా ఉన్నా 5-6 సార్లు ఇప్పటికీ మరి ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆయన ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు, ఏది చెప్పాలో అదే చెప్తాడు. కాబట్టి అలాంటి నాయకుడి మీద ఇంకా ఎదిగద్దాను, రేపు ఇంకేదో అవుతాడేమో అని ఇక్కడే కట్టేలు చేద్దాం, ఇక్కడే కడియాలనే ఉద్దేశం దురుద్దేశం పెట్టుకొని ఇలాంటి మాటలు రాసినట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది ఒక దళిత నాయకుడి మీద. కానీ అది చాలా శోచనీయమండి. నిజంగా ఆయన మచ్చలేని నాయకుడు. మీకు అంత ఇది ఉంటే ఆయన దేనికంటే దానికి రెడీ అని మొన్ననే ప్రెస్ మీట్ పెట్టాడు గౌరవ డిప్యూటీ సీఎం గారు. అవసరం అనుకుంటే ఇటువంటి పెద్ద పెద్ద అవకతవకలు జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడగండి, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, దానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే హైయెస్ట్ అథారిటీ సిబిఐ ఈరోజు మన దేశంలో. అవినీతి జరిగినప్పుడు కంపల్సరీ మీడియా పత్రికా రంగం బయటకు తీయాలి, అదే మీ బాధ్యత. అది తీయకుండా అసత్య ఆరోపణలతోటి ఇంకేదో లబ్ధి పొందాలని చూస్తే ఒక దళిత నాయకుడి మీద అసత్య అయినటువంటి ఈ ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక దళిత మేధావులుగా. ఎందుకంటే ఇక ముందు కూడా మరి ఇలాంటి మీడియాలో దళితులకు సపోర్ట్ చేయాలి, దళిత నాయకులకు సపోర్ట్ చేయాలి. రాజ్యంలో మేము కూడా ఒక భాగం, మా నాయకులు భాగం. మా అభివృద్ధి అసలే లేదురా బాబు, మా వాళ్ళు నాయకులుగా లేరు. మరి పొలిటికల్ పవర్లు ఉన్నా అంతంత మాత్రమే. మేము ఏం చేయగలుగుతాం మా నాయకులకు? అలాగే డిసిషన్ మేకింగ్ నడుస్తుందా? మీకు అందరికీ తెలుసు. డిసిషన్ మేకర్ ఎవరు రాష్ట్రంలో? దేశంలో ప్రధానమంత్రి ఉంటారు, దేశంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏముంటారండి? జస్ట్ పని చేయాలో చెప్పింది. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు ఇలాంటి వాటి చేస్తే డెఫినెట్ గా మా గోల రమేష్ గారు చెప్పినట్టు మేధావి సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఏర్పడి ఒక రోడ్ మ్యాప్ చేసుకొని దళిత సంఘాలన్నీ, దళిత మేధావి సంఘాలన్నీ కూడా మీద ఎలాంటి మా నాయకుల మీద ఎవరు ఎలాంటి ఏ పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు అసత్యపు ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని మేము చాలా క్లియర్ గా హెచ్చరిస్తా ఉన్నాము. దీన్ని దయచేసి అందరూ గమనించాలి. సవినయంగా మేము వివరిస్తున్నాం, మీరు అర్థం చేసుకోవాలి. ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుందండి. అంతేగాని అత్యుత్సాహంతో పోయి ముందే ఊహించేసుకొని ఎవరు రాయకముందు నేనే రాస్తా, నా దగ్గరే వచ్చింది ఈ ఐటమ్ అనేది కాదు. నువ్వు రాసింది ఎంతవరకు దానికి క్రెడిబిలిటీ ఉంది, అది నిలబడుతుంది, అది నిజమా అనేది మీరు అసెస్ చేసుకోవాలండి. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఊహాజనితమైనటువంటి వార్తలు దయచేసి రాయొద్దు. చాలా ఉన్నాయండి సమాజంలో రుగ్మతలు, చాలా రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలను బయటకు తీయండి. చాలా వేరే వేరే విషయాలు ఉన్నాయి. సమాజంలో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో 70-80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి ఇన్ఈక్వాలిటీ ఉంది, అసమానతలు ఉన్నాయి. వాటిని బయటకు తీయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఇది చేయాలని ముఖ్యమంత్రి గారు పెట్టండి. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల, వాటి మీద మీరు ఫోకస్ చేయండి. అంతేగాని ఈ చిన్నది ఇది రాందో ఇది అనవసరమైనటువంటి ఇష్యూను ఒక నికార్స్ అయినటువంటి మరి ఒక మచ్చలేని నాయకుడు బట్టి విక్రమార్క గారు. ఎందుకంటే సమాజంలో ఇంతవరకు అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఆయన మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ ఎక్కడ కానీ ఎప్పుడు కూడా చూసినట్టు నాకైతే దాఖలాలు లేవు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీడియా అందరూ గమనించాలని కోరుతాను.